రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నమోదైన కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు ఫిర్యాదుదారు లావణ్య వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. నిన్న ఆమె నుండి పోలీసులు వివరాలు సేకరించారు. రాజ్ తరుణ్ పై నమోదైన కేసు ఆధారంగా వివరాలను సేకరించారు. సినీ నటి మల్హోత్రా ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో లావణ్య పోలీసులకు వివరించారు. మరోసారి విచారణ ఉంటుందని పోలీసులు ఆమెకు తెలిపారు. అలాగే లావణ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగనున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నమోదైన కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు ఫిర్యాదుదారు లావణ్య వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. నిన్న ఆమె నుండి పోలీసులు వివరాలు సేకరించారు. రాజ్ తరుణ్ పై నమోదైన కేసు ఆధారంగా వివరాలను సేకరించారు. సినీ నటి మల్హోత్రా ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో లావణ్య పోలీసులకు వివరించారు. మరోసారి విచారణ ఉంటుందని పోలీసులు ఆమెకు తెలిపారు. అలాగే లావణ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగనున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నమోదైన కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు ఫిర్యాదుదారు లావణ్య వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ రికార్డ్ పై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్, ఆధారాలు అన్ని కూడా సమర్పించాలని నార్సింగ్ పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా లావణ్య అయితే నార్సింగ్ పోలీసులకు అందించారు. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఆమె నమోదు చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ లో చాలా స్పష్టంగా కూడా తనను పెళ్లి చేసుకుని రాజ్ తరుణ్ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోలేదంటూ కూడా మాట మారుస్తున్నారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి, తనకు జరిగినటువంటి మొత్తం అన్యాయంలో రాష్ట్రం చాలా కీలకమైనటువంటి వ్యక్తి, తనకు అభాషణ కూడా చేయించారంటూ కూడా ప్రధానంగా ఆమె చెప్పిన నేపథ్యంలోనే దానికి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆధారాలన్నింటినీ కూడా ప్రస్తుతం సేకరించడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడికి నార్సింగ్ పోలీసులకు ఎత్తించారు. ప్రస్తుతం మనకు గమనిస్తే ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఇంకా రాష్ట్రం వర్షన్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వర్షన్ ఏంటి అనే దాని మీద కూడా డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టబోతున్నారు. ఆయనకు ఉన్నటువంటి రాష్ట్రం చెప్పేటటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆధారంగా కూడా ఇక్కడ కేసు పద్ధతిగా ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం చూడాలి. అయితే మధు, రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ ట్రెండింగ్ లో అవుతోంది. అసలు రోజుకో కొత్త ట్విస్ట్, రోజుకో డ్రామా, ఎలా చూడాలంటారు మనం? ఈ కేసు ఒకటి, ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ సంబంధించి పోలీసులు తనకు అన్యాయం జరిగింది అని ఒక యువతి లావణ్య కాబట్టి ఆమె ఇచ్చిన కంప్లైంటే ఇప్పుడు చాలా కీలకం. సో ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ జరిపి అబద్ధం ఏంటి అనేది రెండింటిని కూడా పోలీసులు విచారిస్తారు. లావణ్య చెప్పినటువంటి మాటల్లో డెఫినెట్ గా ఆమె ఇచ్చినటువంటి ఆధారాల్లో రాష్ట్రం సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అతను తప్పు ఉందని తెలిస్తే అదేవిధంగా రాష్ట్రం చెప్పేటటువంటి విషయాలు అంటే లావణ్యకి సంబంధించి తన వద్ద ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు సమర్పించిన తర్వాత రెండింటిని పరిశీలిస్తారు. తర్వాత కావాల్సిన ఇద్దరిని కూడా సపరేట్ కూడా విచారిస్తారు. వన్స్ అలా విచారించిన తర్వాత కేసుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికనైతే ధర్మాసనానికి ఇస్తారు. అప్పుడు ధర్మాసనానికి సంబంధించి కోర్టు తీర్పు ఆధారంగానే కేసు తొందరగా ముందుకెళ్ళే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు.